కాదు, మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం. మా ప్రభుత్వం నిలబడ్డది 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఆడబిడ్డలతోని. కాబట్టి రేపటి నాడు కూడా రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి, మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్ళను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి, హుస్నాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు కూర్చొని మహిళా గ్యాలరీలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఈ హుస్నాబాద్ నుంచి ఒక 100-150 మంది లోకల్గా ఇక్కడ ఉండే నాయకురాళ్లను వాలంటీర్స్గా చేసి మరి వచ్చినటువంటి వారికి ఎట్లా సభలో వాళ్ళని అరుచుకోవాలి, ఎట్లా వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళు క్షేమంగా వచ్చి సభ శాంతం విని మళ్ళా ఇంటికి క్షేమంగా పోయేటట్టు ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది.